గుంటూరు జిల్లా పత్తిపాడు నియోజకవర్గం వట్టిచెరుకూరు మండలం కర్నూతల పొగాకు కొనుగోలు కేంద్రం వద్ద రైతులు ధర్నా చేస్తారు. బయ్యర్లు సరైన కారణం చెప్పకుండా పొగాకు కొనుగోలు నిరాకరిస్తారని వారు ఆరోపించారు. ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని వారు కోరారు. ముగ్గురు కొన్నారు, ఒక్కరు కూడా ఈ రంగం చేయాలి. ఈ బయట వచ్చిన కంటే మొత్తం చీరలు కొడుతున్నాడు, అదొకటి పడతాడున్నాడు. ఏం చేయాలి మేము? కొన్ని 9 కూడా ఎంత ఎక్కువ కూడా కాదు. అసలు రిజల్ట్ కొడుతున్నాడు మొత్తం. మెయిన్ మాకు అది 6 ఏళ్ళు ఎత్తేసాడు. రిజల్ట్ కొడుతున్నాడు ఎక్కువ శాతం. రైతులు పాపం మన నుంచి వేసుకొచ్చాం. చెప్పుకు 1000 రూపాయలు అవుతుంది, 1000 రూపాయలు అవుతుంది. ఆ రెట్టు బట్టి 1000 రూపాయలు పెట్టి వేసుకెళ్ళాలా? పొగాకును బట్టి వేయమాను రేటు, పొగాకును బట్టి కూడా కాకుండా మొత్తం చీరలు కొడుతున్నాడు. రేతుల్లో చీర ఉన్నాం. మళ్ళీ నిన్న రాత్రికి బండి వచ్చింది, వచ్చాడు చీరలు కొట్టి అంటున్నాడు. ట్రాక్టర్ ఎన్ని చేస్తున్నారు? 20 చెక్కులు. ఎన్ని చెక్కులు రేట్లు వేస్తున్నారు? 20 చెక్కులు మేము పెడుతుంది. 20 గంటలు మట్టికి రైతు వచ్చి రైతులు ఎక్కడికి పోతే పెద్ద పెద్ద తర్వాత మళ్ళీ వరకు వస్తారన్న 20 రిజెక్ట్ కొడుతున్నాడు. మొత్తం ఆరులేస్తున్నాడు. అందుకనే లేచాం. ఆ పొగాకు చూసి వచ్చి బయలు వచ్చి చూసి అది వేసుకొచ్చే పొగాకు అయితే చెప్పమని గవర్నమెంట్ గిట్టుబాటు రేట్లో పెట్టాలా.